బాధలు మనము పడి ఎలాంటి కూడా ప్రయోజనము పొందినటువంటి అనుభవాలు మన దగ్గర ఉండవచ్చు. కానీ దీని వారలారా, ఈ 3 రాత్రులు మాత్రం అలా కాదు. దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఈ దినములు మనం వినబోతున్న మాటలు మోసపరుచు మాటలు కావు, మాయము చేసే మాటలు కావు, నిన్ను బలహీనపరిచే మాటలు కావు, నీ జీవితంలో ఇబ్బందులను తెచ్చే మాటలు కావు, కానీ నీకు విడుదలను అనుగ్రహించబోయేటువంటి మాటలు, మన కుటుంబాలను మార్చబోయేటువంటి మాటలు. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. దేని వల్ల చెవియొగ్గి నా యొద్దకు రండి, చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. చూడండి ఏమంటున్నాడండి, చెవియొగ్గి నా యొద్దకు రండి. కమ్ అండ్ లిసన్ డిజిలెంట్లీ టు మీ. నా యొద్దకు మీరు రండి. లోకపు మాటలు కాదు, లోకపు కల్పన కథలు కాదు, చిత్రాలు కాదు, సీరియళ్ళు కాదు. ఎవడు 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. 100 కోట్లతో. కానీ వాటి కొరకు కూడా ఎంతోమంది వేలు ఖర్చు చేస్తూ అందులో ఉన్న డైలాగులు వింటున్నారు, పాటలు వింటున్నారు, మాటలు వింటున్నారు, వారి వేషాలను చూస్తున్నారు, వారి డ్రెస్లను చూస్తున్నారు, వారి లైఫ్ స్టైళ్లను అనుసరిస్తున్నారు. కానీ అవి మేలు కలిగించేటువంటివి కావు. మానవ శక్తి మీద ఆధారపడి ఈరోజు ఎన్నో కల్పన కథలు చిత్రాలుగా 100 కోట్లు పెట్టి తీస్తున్నారు. అందులో వాడే సౌండ్స్, అందులో ఉపయోగించే సన్నివేశాలు, అందులో వాడే విఎఫ్ఎక్స్, అందులో ఉపయోగించేటువంటి మ్యూజిక్, ఇవన్నిటికీ మనుషులందరూ కూడా అట్రాక్ట్ అయిపోయి వారు ఏమనుకుంటున్నారంటే మా బ్రతుకు కూడా ఇలా మారుతుందేమో ఆ సినిమాలు చూస్తే. ఎంతోమంది పరిగెడుతున్నారు దేని వారలరా. ఆ ఎఫెక్ట్ కేవలం 2.5 గంటలు. ఆ ఎఫెక్ట్ కేవలం కొద్ది క్షణాలు దేని వారలరా. బ్రతుకులు మారవు. వాటిని చూసి తమ బ్రతుకులు బాగులేవని పోల్చుకొని తమ జీవితాలను మధ్యంతరముగానే ముగించుకుంటున్నటువంటి ఎంతోమంది యవ్వన బిడ్డలు మనం చూస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, అందుకని మీరు ఎక్కడికి వెళ్ళకండి. 3వ వచనం, చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నా మాటలు వింటే మీరు బ్రతుకుతారు అంటున్నాడండి.